Hi viewers, this is Anjaneelu. Student friends, మా ఛానల్ www.youtube.com/angm videos అనే ఛానల్ తయారు చేస్తున్నాం. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ ఉంచండి, నేరుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ముందుగా ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవన్నీ మీ మెయిల్ ద్వారా పొందొచ్చు. తర్వాత ఇక్కడ వీడియోస్ తెలుగులో తయారు చేస్తున్నాం. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఒక ఆర్డర్లో మొత్తం ఎంఎస్ ఆఫీస్, తర్వాత విండోస్ 7, ఫోటోషాప్, పేజ్ మేకర్, అదేవిధంగా హౌ టు అర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్, దీని ద్వారా కూడా వీడియోస్ అనేది మేము తయారు చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఒక ఆర్డర్లో నీట్గా నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు మనం విండోస్ 7 కానీ విండోస్ ఎక్స్పీ కానీ చాలామంది ఉపయోగిస్తుంటారు అందరు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ కంప్యూటర్లో ఏంటి అంటే నేను ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ తెలుసుకోవాలా. ఈ వాడుతున్న కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ తెలుసుకోవాలంటే అసలు యాక్చువల్గా కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్యూటర్తో ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ర్యామ్ ఎంత ఉంది, హార్డ్ డిస్క్ ఎంత ఉంది, అట్లనే ప్రాసెసర్ ఏది, ప్రాసెసర్ స్పీడ్ ఎంత, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే మీ కంప్యూటర్ యొక్క మదర్ బోర్డ్ ఏ కంపెనీ ఉంది, ఓకే, మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చూపించినట్టు మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్రాసెసర్, తర్వాత ర్యామ్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ తెలుసుకోవాలంటే మీ డెస్క్టాప్ మీద మై కంప్యూటర్ లేదంటే కంప్యూటర్ ఐకాన్ ఉంటుంది. దీని మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ప్రాపర్టీస్ ఉంది. ఇది విండోస్ 7లో చూపిస్తున్నాం. ఇక్కడ చూసారా, నేరుగా స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఇక్కడైనా కంప్యూటర్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళొచ్చు. లేదంటే మీరు విండోస్ ఎక్స్పీలో కానివ్వండి, లేదంటే 7లో కానివ్వండి, దేంట్లో అయినా సరే మీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ మీరు తెలుసుకోవడానికి ఇప్పుడు నేను ఒక షార్ట్కట్ కీ చూపిస్తున్నాను. మీ కీబోర్డ్లో విండో కీ ఉంది చూడండి. విండో అంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తారు కదా, విండో ప్లస్ పాజ్ బ్రేక్ అని ఉంది. ఓకే, ఆ పాజ్ బ్రేక్ అనేది ఇప్పుడు కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఈ పాజ్ బ్రేక్ అనేది ఎలా యూజ్ చేస్తారు, ఇది విండోకి, ఈ విండోకి పట్టుకొని మనకి ఇక్కడ పాజ్ బ్రేక్ ఉంటుంది. మామూలుగా అయితే ఇది ల్యాప్టాప్ సింబల్లా కనిపిస్తుంది కాబట్టి పైన ఈ ప్లేస్లో పాజ్ బ్రేక్ ఉంటుంది. ఆ పాజ్ బ్రేక్ చొక్కితే చూడండి, నేరుగా ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోయిందా. సో ఇట్లాగా మీరు ఈ పాజ్ బ్రేక్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిస్టమ్ కాన్ఫిగరేషన్, రేటింగ్, విండోస్ ఏది వాడుతున్నారు. ఓకే, ఇక్కడ విండోస్ అల్టిమేట్, విండోస్ 7 అల్టిమేట్ వాడుతున్నాము. మీ యొక్క ర్యామ్ వచ్చేసి టోటల్ 4 GB ర్యామ్ ఉంది, ఇక్కడ 4.00 GB. ఓకే, సిస్టమ్ టైప్ వచ్చేసి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఇన్స్టాల్ చేశారు, 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 అల్టిమేట్. ఓకే, తర్వాత ఇక ప్రాసెసర్ చూసారా, ఇక్కడ ప్రాసెసర్ ఇంటెల్ పెంటియం CPU ప్రాసెసర్. ఇక్కడ వచ్చేసి మనకు డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మొత్తం G3240 at 3.10 GHz స్పీడ్ ఉంది. ఇక్కడ మనకు ప్రాసెసర్ తర్వాత ర్యామ్ ఎంత ఉందనేది మీరు తెలుసుకోగలిగారు కదండి. అట్లనే మీ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఎంత ఉందనేది కొంతమంది ఏం చేస్తారంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి ఇక్కడ వీటిని చూసుకుంటారు. ఇది ఒకటి 78, 136 ఇట్లా క్యాల్కులేట్ చేస్తారు. కానీ హార్డ్ డిస్క్ నిజంగానే మనకు ఓకే హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత ఉంది, స్టోరేజ్ కెపాసిటీ తెలుసుకోవాలంటే చూడండి, బాగా జాగ్రత్తగా వినండి. స్టార్ట్ బటన్ లేదంటే ఇక్కడైనా మై కంప్యూటర్ ఉంది, ఇక్కడైనా కంప్యూటర్ ఉంది. రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మేనేజ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు సపరేట్గా ఒక విండో అనేది విండో అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇక్కడ కంప్యూటర్ మేనేజ్మెంట్ అనే విండో. ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్ అనే విండోలోకి వెళ్ళినట్లయితే మీరు ఇందులో డివైస్ మేనేజర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ డివైస్ మేనేజర్ అనే ఆప్షన్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఇక్కడ ఈ డివైస్ మేనేజర్లో మొత్తం కంప్యూటర్ కాన్ఫిగరేషన్ సంబంధించిన ఏవైతే ఇన్స్టాల్ అయినాయో అన్నీ ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది అన్నట్టు. మీరేంటి హార్డ్ డిస్క్ యొక్క అంటే హార్డ్ డిస్క్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంది తెలుసుకోవాలంటే ఇక్కడ డిస్క్ డ్రైవ్ చూడండి, బటన్ మీద క్లిక్ చేస్తే WD అనేది ఇక్కడ 5000 ఉంది.
ఎప్పుడు కూడా లాస్ట్ జీరో అనేది మీరు క్యాల్కులేట్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ ఈ హార్డ్ డిస్క్ 500 GB హార్డ్ డిస్క్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అట్లా మీరు హార్డ్ డిస్క్ని ఎంత ఉందనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, లేదా మొత్తం సిస్టమ్ మదర్ బోర్డు, ఓకే, మదర్ బోర్డు కాన్ఫిగరేషన్ ఇవంతా తెలుసుకోవాలన్నప్పుడు ఇక్కడ సెర్చ్ బాక్స్లో కానీ రన్ బాక్స్లో కానీ మీరు ఇక్కడ డిఎక్స్ డయాగ్ ఇక్కడ వచ్చింది చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు సపరేట్గా ఈ డిఎక్స్ డయాగ్ అనే పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఎక్స్ డయాగ్నోస్టిక్ టూల్ అని ఇక్కడ చూసారా. కరెంట్, డేట్ అండ్ టైంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ ఏది, లాంగ్వేజ్, సిస్టమ్ మ్యానుఫ్యాక్చరర్ అంటే మదర్ బోర్డ్ ఏది, ఏసర్, సిస్టమ్ మోడల్ నెంబర్ వచ్చేసి చూడండి వెరిటాన్ సిరీస్ ఉంది, బయాస్, తర్వాత ప్రాసెసర్. ఇందాక మనం ప్రాసెసర్ ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లో చూసాం కదా, ప్రాసెసర్ స్పీడ్ ఇది ఇక్కడ చూపిస్తుంది. మొత్తం ప్రాసెసర్ ఎంత ఉంది, డ్యూయల్ కోర్ సిపియూ, 2 CPUs అంటే డ్యూయల్ కోర్ సిపియూ అని అంతం. మొత్తం స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ 3.10 GHz. ర్యామ్ వచ్చేసి 4.4096 ఉందంటే 4 GB ర్యామ్ అనమాట. మనం పేజ్ ఫైల్ వాడుతున్నది ఇంత యూజెస్ చేస్తున్నాం. అట్లా మొత్తం మీరు సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే డ్రైవర్స్ ఏవి ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఇక్కడ సౌండ్ డ్రైవర్స్ ఏవి ఇన్స్టాల్ అయి ఉన్నాయి, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ డైరెక్ట్ ఎక్స్ టూల్లో మీరు నేర్చుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైనా మీకు ఎటువంటి అవగాహన లేకున్న వాళ్ళు కూడా మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి తెలుసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేకపోతే కామెంట్ ఇవ్వండి. ఓకే.